హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన తల్లికి వందనం పథకం అయితే అమలు చేయబోతోందండి. అది ఎప్పుడు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? దాని గురించి ఈరోజు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. అది ఎప్పటి నుంచి అమలు అవుతుంది? ప్రతి ఒక్క మహిళకి అదే తల్లికి ఒక్కొక్క విద్యార్థికి 15,000 చొప్పున వాళ్ళ అకౌంట్లో అయితే వేయబోతున్నారు. అది ఎప్పుడు అమలు అవుతుంది? దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఏమేం కావాలి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ అయితే వేయండి. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది అమలు కావాల్సిన పథకాలపైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మంత్రులతో సమావేశం అయితే అయ్యారండి. ఈరోజు తాజాగా ఏపీ కేబినెట్ సమావేశం అయితే ఈరోజు మధ్యాహ్నం అయితే ముగిసిపోయింది. రాష్ట్రంలో పాలనాపరమైన అంశాలపై మంత్రులతో చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడారు. ఇక విద్యార్థులకు అందించే తల్లికి వందనం పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలి అనే దానిపైన అయితే చాలా చర్చించారండి. మరియు దీనికి ఒక ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు. తల్లికి వందనం పథకంతో పాటు అలాగే రైతులకు అందించే అన్నదాత సుఖీభవ అనే పథకం కూడా మనకు సూపర్ 6లో పెట్టారు కదండి. ఆ పథకము ప్లస్ అట్లాగే మత్స్యకారులకు హాలిడే సమయంలో అందించే ఆర్థిక సహాయం పైన కూడా మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే దీని గురించి అయితే మాట్లాడారు. మరి కొత్త ఏడాదిలో రాష్ట్రంలో అమలు చేసిన పథకాలకు సంబంధించి మంత్రివర్గ సమావేశం తర్వాత చర్చించారు. ఇక ఏపీ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్ర మంత్రులతో అయితే సమావేశం అయితే అయ్యారండి. ఈ కేబినెట్ భేటీలో 14 అంశాలపైన అయితే మంత్రులతో సీఎం గారు చర్చించారు. దీనికి ఆమోద ముద్ర కల్పించారు. ఆ తర్వాత పాలనా అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కాసేపు మాట్లాడారు. 2025 ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపై వారితో అయితే చర్చించారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని అయితే నిర్ణయించారు. ఈ తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థులకు ఏటా 15,000 ప్రభుత్వం అయితే చెల్లించనుంది. అవన్నీ తల్లి బ్యాంక్ అకౌంట్లోనే పడనుందండి. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే మనకి ఇప్పుడు ఏప్రిల్ దాకా మనకి స్కూల్స్ అయితే జరుగుతాయి కదండి. ఆ తర్వాత ఈ విద్యా సంవత్సరం అయితే ముగిసిపోతుంది. ఇది 2023 అదే 24-25 విద్యా సంవత్సరం ఇది. వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 సంవత్సరము. అది మనకి జూన్ నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి జూన్ నుంచి తల్లికి వందనం అనే పథకం అయితే అప్లై అవుతుంది అనేసి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మంత్రులతో చర్చించారు. మరి జూన్ నుంచి అది ఏ విధంగా అప్లై అవుతుంది, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి అనేది కూడా మనకు అప్పుడు వచ్చే నోటిఫికేషన్ దాన్ని బట్టి మనకైతే తెలుస్తుంది. అయితే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఏడాదికి 15,000 ఇస్తారని చాలా ప్రచారం అయితే జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ క్లారిటీ అయితే ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అయితే ఏడాదికి 15,000 అందజేస్తామని స్పష్టమైతే చేస్తారు. అంటే ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా వాళ్ళు చదువుకుంటూ ఉంటే వాళ్ళకి కంపల్సరీ ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లికి బ్యాంక్ అకౌంట్లో అయితే పడుతుంది అనేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ కేబినెట్ సమావేశంలో అయితే చర్చించారండి. ఇక తల్లికి వందనం పథకంతో పాటు రైతులకు అలాగే మత్స్యకారులకు కూడా 20,000 ఆర్థిక సహాయం పైన సీఎం గారు మంత్రులతో అయితే చర్చించారు. రైతులకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ఇస్తున్న 10,000కు రాష్ట్ర ప్రభుత్వం మరో 10,000 యాడ్ చేసి మరీ ఇవ్వాలనేసి నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు ఏటా 20,000 ఉంది. అంటే కేంద్రం ఒక 10,000 ఇస్తుంది, రాష్ట్రం దానికి ఇంకో 10,000 యాడ్ చేసి రైతులకు మొత్తంగా 20,000 అయితే వాళ్ళ అకౌంట్లో వేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. ఇక చేపలు పట్టి జీవితాన్ని సాగించే మత్స్యకారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. వేట నిలిచిపోయిన సమయంలో మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో 20,000 చెల్లించే విషయం పైన మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడారు. అంటే వేట నిలిచిపోవడం అంటే ఎన్నోసార్లు మనకి తుఫాన్లు అలాంటి సమయంలో వేటకు వెళ్ళలేరు కదండి. అప్పుడు గవర్నమెంట్ ఆపేస్తుంది, వేటకు వెళ్ళగద్దని. అలాంటి సమయంని ఫిషింగ్ హాలిడే అనేసి ప్రకటించి వాళ్ళకు కూడా 20,000 ఆర్థిక సహాయం అయితే చేయాలనేసి ఈ కూటమి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. అలాగే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మంత్రులపై ఉందనేసి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించారండి. కాబట్టి తల్లికి వందనం మనకి వచ్చే ఆర్థిక సంవత్సరం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయితే అప్లై అవుతుంది. అంటే జూన్ నుంచి ఈ తల్లికి వందనం అనేది అప్లై అవుతుంది. కాబట్టి దాని గురించి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అయితే డెఫినెట్గా తెలియజేస్తాను. కాబట్టి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.